అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ఏపీ కోచింగ్ సెంటర్స్‌కి కొన్ని ప్రత్యేకమైనటువంటి నూతన నిబంధనలు విధించటం జరిగింది. ఈ నూతన నిబంధనలు గాని మనం గమనిస్తే మొదటిది 5 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. అది కూడా స్కూల్స్, కాలేజెస్ వర్క్ చేస్తున్న సమయంలో ఈ ఈ కోచింగ్ సెంటర్స్ వర్క్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాస్ కంపల్సరీగా ఉండాలి. వెల్‌నెస్ సెంటర్స్ ఉండాలి. వెల్‌నెస్ సెల్స్‌ని మెయింటైన్ చేయాలి అనేటువంటిది. తర్వాత ఒకవేళ ఇవి గాని ఫాలో కాకపోతే కంపల్సరీగా వాళ్ళ పెనాల్టీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ఇచ్చినటువంటి నిబంధనలు నిజంగా హర్షణీయమైనది. చాలా హర్షించదగినవి. ఎందుకు అనంటే స్టూడెంట్స్‌లో ఈ ఈ అకాడమిక్ స్ట్రెస్ అనేటువంటిది చాలా ఎక్కువైంది. వాళ్ళకి ఎలాంటి రిక్రియేషన్స్ లేవు. ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడ స్కూల్స్‌లో, కాలేజెస్‌లో చదువుకోవడమే కాకుండా ఇక్కడ మళ్ళీ కోచింగ్ సెంటర్స్‌లో కోచింగ్ తీసుకుంటూ వాళ్ళు ఒక అకాడమిక్ అచీవ్మెంట్‌కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మిగతా విషయాలకి ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా నవేడేస్ ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు కానీ గమనిస్తే మన ఎడ్యుకేషన్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే టు డెవలప్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అమాంగ్ ద స్టూడెంట్స్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. బట్ మన స్కూల్స్, కాలేజెస్ని కానీ మనం గమనిస్తే కంప్లీట్లీ దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు మార్క్స్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్. దిస్ ఈజ్ నిజంగా చెప్పాలి అని అంటే ఇది కానీ ఇలాగే కంటిన్యూ అవుతుంటే ఇంకా ముందు కూడా స్టూడెంట్స్లో చాలా మానసికమైనటువంటి సమస్యలు ఇప్పటికే చాలా ఎక్కువైపోయాయి. ఇంకా కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వెల్‌నెస్ సెంటర్స్ ఉండాలి అని చెప్పేసి పెట్టిన నిబంధన చాలా మంచిది. దీని ద్వారా విద్యార్థులకి వాళ్ళలో ఉన్న స్ట్రెస్ తగ్గించడానికి ఛాన్సెస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళల్లో ఇంకా అకాడమిక్ అచీవ్ చేసేటువంటి ఎబిలిటీ కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా వెల్‌నెస్ సెంటర్స్ ఉండడం వల్ల చాలా యూజ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక స్టూడెంట్స్‌కి ఎంత ఉపయోగమో వెల్‌నెస్ సెంటర్స్ ఉంటే, అట్ ద సేమ్ టైం ఎంతోమంది అన్‌ఎంప్లాయిడ్ యూత్, ఈ వెల్ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్స్ ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఎంప్లాయ్‌మెంట్ దొరికే ఛాన్స్ ఉంది. ఈ నిబంధనని అందరూ పాటిస్తే నిజంగా అటు స్టూడెంట్స్‌కి, ఇటు అన్‌ఎంప్లాయిడ్ సైకాలజిస్ట్‌కి కూడా చాలా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్.